జ్ఞాపకం చేసుకోమంటున్నారు? ఏం జరిగింది? ఆమెను జ్ఞాపకం చేసుకుంటే మన కోరికేది ఏముంది? మనం ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి దైవజనాంగమా, ప్రమాణాలను మరచితే ప్రయాణము సాగున. చాలా ఆలోచించవలసిన విషయము ప్రియులారా. యేసయ్య ఏం జరిగింది? ఎక్కడో ఆది కాండములో ఉన్నటువంటి లోతు గారి శ్రీమతి గారిని ఎక్కడో మత్తయి సువార్తలో గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ మమ్మల్ని జ్ఞాపకము చేసుకొనుడి అని చెబుతున్నారు. ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ప్రియమైనటువంటి దైవజనకమా, ఆది కాండము 19వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు నిదానంగా నేను చదువుతాను, మీరు తీయండి. ఆది కాండము 19వ అధ్యాయము 15వ వచనము. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లేమో ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. 16వ వచనము. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరముండుట అండర్లైన్ చేసుకోవాలి. అప్పుడు అతని మీద అందరు ఏముండుట వలన నేను చదువుతాను, నేను ఆపిన మీరు సూర్య మొదలు పెట్టండి. అతడు తడుపు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరముండుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచేది. 17 చదవండి. వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా సరిపోద్ది. ప్రియమైనటువంటి దైవజనంగమా, సొదొమ గొమొర్రాల గతి దుర్మార్గంగా ప్రవర్తించడం వల్ల మనందరికీ తెలుసు. దేవుడు తన దూతలను పంపించి అబ్రహాం గారి విజ్ఞాపన వల్ల లోతు గారి కుటుంబాన్ని తప్పించాలనుకున్నారు. అయితే దేవదూతలు లోతు గారి యొక్క ఇంటిలోకి వెళ్ళి తెల్లవారుజామున, ప్రియమైన దైవజనంగమా, వారిని బయటికి రప్పించాలని చూశారంట. ఎవరు కనికరం ఉండుట వలన? దేవుని యొక్క కనికరము, యెహోవా యొక్క కనికరం ఉండటం వలన అగ్నిలో కాలిపోవడానికి మీకు వీలు లేదు, మీరు బయటకు రండి అన్నప్పుడు లోతు ఏం చేశారంట? తడువు చేశారంట. ఏం చేశారు? తడువు చేశారు. అప్పుడు దేవదూతలు వారి చేతులు, లోతుగారి భార్య చేతులు, లోతుగారి 2 కుమార్తెల చేతులు, ప్రియమైన దైవజనంగమా, పట్టుకొని వారిని బయటికి తీసుకొని వచ్చారు. ప్రేమైన వాళ్ళ రావడమే కాదు, కానీ మీరు వెనక తట్టు చూడకూడదు. ఇక్కడ మీరు బాగా గమనించాలి, నా వైపు చూడండి. ఇప్పుడు ప్రేమైన దైవజనంగమా, మీ పిల్లలు స్కూల్కు వెళ్తున్నప్పుడు ట్రైన్ ట్రాక్స్ దాటవలసి వెళ్ళే పరిస్థితి ఉందనుకోండి. అప్పుడు స్కూల్కు వెళుతున్నటువంటి నీ బిడ్డను, నీ యొక్క కుమారుని కూతుర్ను నిలబెట్టి, నీవు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, నీకు ఎంతటి అనారోగ్యం ఉన్నా కూడా ఏం చెప్తారంటే 2 చేతులు పట్టుకొని, లేదా 2 బుగ్గలు పట్టుకొని భుజాల పైన చేతులేసి, చిన్నోడా, చిన్నదానా, ఇదిగోమ్మా ఈ సమయానికి ట్రైన్ వస్తుంది, దయచేసి ఆ యొక్క ట్రైన్ యొక్క అలారం వచ్చింది లేదా ఆ యొక్క హారన్ మోగుతుంది అన్నప్పుడు మీరు ఖచ్చితంగా సాహసం చేసి ముందుకు రాకూడదమ్మా. అన్నయ్య, నువ్వు ఒకవేళ చెల్లెమ్మ మరిస్తే నువ్వు గుర్తు చేయాలి. చెల్లి, అన్నయ్యకు తొందరపాటు ఎక్కువమ్మా. చెల్లెమ్మ, అన్నయ్యకు తొందరపాటు ఎక్కువమ్మా. మరిస్తే నువ్వు గుర్తు చేయాలని ప్రియమైన వాళ్ళరా చెప్పి మీరు తొందర పడనని ఒకసారి నా చేతిలో చేతేసి చెప్పబెట్టా అని చెప్తాము. ప్రియమైన దైవజనంగా అక్కడ ఉండి ఆగి ఆలోచన చేయాలి విషయాలను. మనం దేవుడు పంపించి చెప్పవలసిన విషయాలని చెప్పించి దేవదూతలు ప్రేమైన వాళ్ళరా లోతుగారి సతీమణితో, లోతుగారి పిల్లలతో ప్రమాణము చేయించుకొని ఉంటారు. ప్రేమైన వాళ్ళరా
మీరు తడవు చేస్తున్నారు. ఇప్పుడు మేము ఉండగానే మీరు తడవు చేశారు. మీరు మళ్ళీ అక్కడ వెనక్కి తిరిగే అవకాశాలు ఉన్నాయి.